తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ హాస్టల్స్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు వారాంతపు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న కార్మికులతో 24 గంటలు పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు వారాంతపు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, ఏఎన్ఎం మరియు ఇతర సిబ్బంది సిహెచ్ మాధవి, కె జానకమ్మ, భాగ్యమ్మ, సరిత, మహేశ్వరి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళ వేతనాలు 26,000కి పెంచాలి, పండగ సెలవులు ఇవ్వాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి, ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ వర్కర్స్ అందరం ఐక్యమై ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఆయన పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. వారు కూడా చొరవ తీసుకొని ఈ నల్గొండ జిల్లాలో ఇవాళ విద్యార్థులకు అనేక సేవలు అందిస్తున్నటువంటి ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాము. మోడల్ హాస్టల్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాం. మేము 24 గంటలు పనిచేస్తున్నాం తక్కువ జీతంతో. మాకు ఈ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 చేయాలని కోరుకుంటున్నాను. మోడల్ హాస్టల్లో అసిస్టెంట్ కుక్గా వర్క్ చేస్తున్నాను. ఉదయం 5:30 నుంచి మేము పోతే 7:30 వరకు హాస్టల్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కరోజు కూడా మాకు సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క పూట కూడా మేము బయటికి పోయే పరిస్థితి లేదు. జీతాలు మాత్రం అదే 6,000, 5,000 జీతాలు మాకు వస్తున్నాయి. మాకు జీతాలు 26,000 జీతం చేయమన్నట్టుగా మేము కోరుకుంటున్నాం సార్.